నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తక్కువ మసాలాలతో తక్కువ ఆయిల్తో ఎంతో సింపుల్గా క్విక్గా చేసుకోగలిగిన చేపల తలలు తోకలతో అయితే పులుసు పెట్టేసుకుందాం. ఈ చేపలైతే జిలేబీ అంటండి, దీళ్ళ పేర్లు ఇక్కడ రాయలసీమలో. వీటిని ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఇవి చేపలు అండి, కొన్ని అయితే పులుసుకని, కొన్ని అయితే ఫ్రైకని, ఇంకొకటి పెద్ద చేప వచ్చేసి అది కూడా ఫ్రైకి అండి. ఇవన్నీ లైవ్ ఫిష్లు అయితే మాకు తెలిసిన అబ్బాయి ఇంటికి తెచ్చేసి నీట్ చేసి ఇచ్చాడు. తలలు తోకలు వచ్చేసి పులుసు పెట్టాలని తీసుకున్నాను. వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా రాళ్ళుప్పును వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అంతటిని బాగా మూడు కలిసేటట్టు చేపలకు పట్టేటట్టు ఈ పసుపు ఉప్పు నూనె వేయడం వలన చేపలు అనేటివి నీసు వాసన రావండి. బాగా కలిపి కడిగిస్తే ఈ విధంగా కలిపి చేపలు మునిగేంత వరకు నీళ్ళు వేసేసుకొని శుభ్రంగా కడిగి 4-5 సార్లు పెట్టుకుంటే నీసు వాసన రాదండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నీళ్ళలో నానబెట్టి పక్కన ఉంచుదాం. చూడండి, ఇప్పుడు ఇవన్నీ తలలు తోకలు మాత్రమే. దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఉప్పు వేసి అన్నిటినీ మరొకసారి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 స్పూన్ల ధనియాలను, 1/2 చెంచా జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను మెంతులు, ఒక 3 లవంగాలు, ఒక అర్ధించి చెక్క వేసుకొని బాగా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత దించుదామనేటప్పుడు ఈ గసగసాలు కూడా వేసి వీటిని పక్కకు తీద్దాం. ఇప్పుడు చేప పులుసుకు కావలసిన పాత్ర పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 4-5 పచ్చిమిరపకాయ చీలికలు, కొద్దిగా కరివేపాకు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా మసాలాకు ప్రిపేర్ చేసిన వాటిని అయితే ఒక జార్లోకి అయితే తీసేసుకోవాలి. కొంచెం అల్లము, కొన్ని వెల్లుల్లి, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసి పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు దీనిలోకి ఈ మసాలా పేస్ట్నంతా వేసి బాగా కలిపిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, కొద్దిగా గరం మసాలా వేసి మరొకసారి అంతటిని కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించేద్దాం. ఇప్పుడు 2 సన్నగా తరిగి పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసుకొని అంతటిని కలిపేసి బాగా టమాటా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసిన తర్వాత 1 కప్పు చింతపండు రసం వేసి మూత పెట్టేసి బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన ఫిష్ తలలను అయితే వేసేసుకోవాలి. అన్నిటినీ ఆ విధంగా మసాలాలో సర్దేసుకొని కొన్ని నీళ్లు పోసేసి ఎక్కువ గరిటెతో కలపకుండా అటు ఇటు కాసేపు కలిపేసుకొని ముక్కలను అటు ఇటు తిప్పేసుకోవాలి. బాగా ఉడికేటప్పుడు కొద్దిగా కసూరి మేతిని అయితే చేతిలోకి వేసేసుకొని నలిపి ఆ విధంగా వాటిపైన వేసేసుకొని మరొకసారి కలుపుకొని ఫ్రెష్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చేప తలకూర రెడీ అయిపోయింది. ఇది రైస్, రోటీ, చపాతీ, రాగన్నము దేనిలోకైనా సూపర్ టేస్ట్గా సింపుల్గా చేసుకోగలిగిన, క్విక్గా చేసుకోగలిగిన చేప తలకూర అండి. మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ సింబల్ను నొక్కండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.